నమస్తే అండి. మగవారిలో హెయిర్ ఎక్కువగా ఉంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయా అనేది క్వశ్చన్ వచ్చింది. మంచి క్వశ్చన్. కాకపోతే ఎక్కువ వెంట్రుకలు ఉంటే ఎక్కువ ఉన్నట్లుగా లెక్క కాదు. కొంతమందిలో జెనెటికల్‌గా వంశపారంపర్యంగా ఫాదర్‌కి ఎక్కువ లేదా వాళ్ళ తాత ముత్తాతలకి ఎక్కువ హెయిర్ ఉంటుంది కొంతమందిలో. అలాంటి వాళ్ళకు న్యాచురల్‌గా వస్తుంటుంది. ఈ బాడీలో సెల్స్ ఉండడం వేరు, రూట్. దాన్ని హెయిర్ రూట్ అంటాం. అవి కొన్ని లిమిటెడ్‌గా ఉంటాయి కొంతమందిలో ఎక్కువగా ఉంటాయి. అది జెనెటికల్‌గా వస్తుంటుంది. దానికి టెస్టోస్టెరాన్‌కు కరెక్ట్ లేదు. కానీ అసలు లేకపోవడం కూడా ప్రాబ్లం. టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిందనుకోండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు జనరల్‌గా మెనోపాజ్ ఏజ్‌లో లేడీస్ చూసుకుంటే వాళ్ళకు గడ్డం పైన వెంట్రుకలు వస్తాయి. ఎందుకు? ఈస్ట్రోజన్ తగ్గిపోయి టెస్టోస్టెరాన్ పెరుగుతుంది, ప్రొజెస్టరాన్ లెవెల్స్. దానివల్ల హెయిర్ అనేది వస్తుంది. అదే జెంట్స్‌లో 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళలో చూడండి, హెయిర్ ఫాల్ అనేది తక్కువ ఉంటుంది, హెయిర్ గ్రోత్ ఉండదు, కానీ అక్కడక్కడ ఉంటాయన్నమాట. అప్పుడు అంటే దాని అర్థం హార్మోన్స్ తగ్గిపోవడం. సో ఈ రకంగా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే చాలా. హెయిర్ ఎక్కువ ఉంటే ఎక్కువ, అసలు లేకపోతే తక్కువ ఉన్నట్లే, కానీ మీడియంగా ఉంటే తక్కువ ఉన్నట్లు కాదు. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. సో ఈ హెయిర్ ఎక్కువ ఉంటే టెస్టోస్టెరాన్ ఎక్కువ అనేది ఒక మిత్ అంటారు దాన్ని, అంటే ఒక అపోహ. ఇలాంటిది ఏం ప్రాబ్లం లేదు. కానీ బిలో కన్నా మినిమం కన్నా తక్కువ ఉంటే మాత్రం అది ప్రాబ్లం. అప్పుడు పిల్లలు పుట్టే అవకాశం తక్కువ ఉంటుంది. సో ఎవరైనా ఈ సమస్యలతో బాధపడుతుంటే మీరు హోమియోపతి డాక్టర్స్ కన్సల్ట్ కండి. వాళ్ళు మీకు డైట్, ఇంకా ఏమైనా మీకు అవసరమైన కౌన్సిలింగ్ ఇచ్చి మందులతో పాటు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నమస్తే.